హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగబట్టినట్టుగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని అవసరం లేదు, అసలు ఏ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనేటువంటి మాటలు. అసలు ఆయన బాధ ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి ఉండొచ్చు, అలాగే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎలా చూస్తారు సార్? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటారు సార్? అంటే రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళే ఇలా చేస్తారనిపిస్తుంది. అంటే గొప్ప రాజ్యాంగం, గొప్ప దేశం, 145 కోట్ల మంది జనాభా దాటిపోయే ప్రపంచంలోని జనాభాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అభివృద్ధిలో ఆమోదూరంలో ఉన్న ప్లేస్ నుంచి ఈ రోజు ముఖ్యంగా ఈ దశాబ్దంలో ఆయన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా 4th నుంచి 3rd ప్లేస్కి వచ్చేసాం. అమెరికా, చైనా, ఆ సరసన మనం చేరామంటే రష్యా, అట్లా చేరామంటే మామూలు విషయం కాదు కదా. జర్మనీని కూడా దాటి మనం వెళ్ళబోతున్నాం. అటువంటి సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండాల్సింది. ఈ రోజుల్లో పార్లమెంట్లో మీరు ఎంపీలు బయటకు వచ్చేసారు ఈ బిల్లు విషయంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మీరు చట్టం తీసుకొచ్చారు రాజధాని మార్పు. అదే అసెంబ్లీలో మేము కూడా చేయొచ్చు చట్టం అన్నాడు. అంటే ఏంది, తీసుకొచ్చిందని రద్దు చేసి మళ్ళా 3 రాజధానులను 3 ముక్కలను తీసుకు. అది కూడా కాదు సార్, ఇప్పుడు కొత్తది చెప్తున్నారు మళ్ళీ. సార్ గుంటూరు అంట, విజయవాడ అంట, అటు పక్క ఏమైతే హరీష్ గారు నేనేమని చెప్తానంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు డాక్టర్ సచిదానంద సిన్హా చాలా మంది మేధావులు అహర్నిశలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగంలో హక్కులు, ప్రాథమిక విధులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి. అనేక దేశాల నుంచి గొప్ప రాజ్యాంగాన్ని మనం రచించినప్పుడు ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ఇది కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి లేకపోతే ఎలా అండి? అవహేళన చేసినట్టే కదా. శాసనసభ అంటే నువ్వు దేవాలయం లాంటిది. అంటే అసలు శాసనసభ దేవాలయంలో మీరు పోరు, అంతే, మీరు పోనివ్వరు అన్నట్టుగా అసెంబ్లీలో అడుగు పెట్టరు, శాసనమండలిలో ఏదో అప్పుడప్పుడు వెళ్తుంటారు, పార్లమెంట్లో వెళ్ళినాళ్ళేమో ఆ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం రమేష్ చెప్పిన దానికి సమాధానం లేదు. మంత్రి పెమ్మసాని ప్రసాద్ ఆయన పెమ్మసాని గారు చంద్రశేఖర్ గారు చాలా బాగా మాట్లాడారు. మరి దీనికి సమాధానం లేనప్పుడు మీరు ఎలా, మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? 11 సీట్లకి మీరు ఎంపీలు గెలిచారు కదా. అది కూడా మీరు బాధ్యతగా ఉండకపోతే ఎట్లా అనేది. ఇది ఇప్పుడు దాకా కొద్దిగా గ్రాఫ్ ఉన్న వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ద్వారా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి క్యాడర్ గా కనపడతా ఉంది. ఏం మాట్లాడుతున్నారేమో ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంటే 224 గంటలు పనులు జరుగుతున్నాయి సార్. వాళ్ళు వద్దనుకున్న అమరావతిలో ఆశలు చిగురిస్తున్నాయి. రోడ్లు వద్దనుకున్నారు, రోడ్లు బాగున్నాయి. పోలవరం చెట్లుగా క్లీన్ చేయడానికి 90 కోట్లు ఖర్చు అయింది. అక్కడ ఏది ఉండొద్దు అనుకున్నారు, అన్ని అక్కడ కనపడితే దానికి బాధ ఉంటది. అదేవిధంగా వాళ్ళు ప్యాలెస్లు కొట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ ను కూడా మీరు ఏదో టూరిస్ట్ గెస్ట్ హౌస్ చేస్తామని చెప్పంటే బాధగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలవరం పూర్తి అవుతుంది 2020 నాటికి. ఏదో ఆంధ్రలో జీవనాడి అమరావతి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, 1,00,000 కోట్లు గూగుల్ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇన్ని వస్తున్న సందర్భంలో వీళ్ళకి కొద్దిగా అసూయ లేకపోతే పగ ఎవరి మీద? ప్రజల మీద కదా. అలాగే ఉంది కదా. ఇప్పుడు 40% మీకు ఓట్లు వేసినప్పుడు నెక్స్ట్ మీరు మంచిగా పరిపాలిస్తే నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటారు. 3 ముక్కల ఆట ఆడారని చెప్పి ఇప్పుడు ఆయన 11 స్థానాలు తీసుకొచ్చారు. ఆయన కూడా ఇంకా ఈ 40% ఓటు కూడా కొద్దిగా ఆలోచించే పరిస్థితి ఉంది ఆయన వ్యవహార శైలి వల్ల. మరి ముఖ్యమంత్రిగా చేసినవాడు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ధోరణి ఏదైతే ఉందో, ఆయన మాట్లాడిన మాటలు సహేతుకంగా లేదనేది ఒక విశ్లేషకుడికి నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు సార్, నిజంగా అది కామెడీ అనుకోవాలా, ఆయన రాసిచ్చే వాళ్ళు అయినా సరే అలా రాసిస్తున్నారు ఏంటో అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళిద్దరూ వచ్చి వారానికి ఒక 2 రోజులు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతా ఉంటారు, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంటారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడు. సార్ ఒకటి హరీష్ గారు, ఎప్పుడు వచ్చాము, ఎక్కడికి వచ్చాము? ఈయన కూడా బయట నుంచే కదా సార్ వచ్చేది. ఈయన బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడేమో తెలియదు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎప్పుడు వచ్చారు ఏంది కాదు, ప్రజలకి మంచి పరిపాలన అందించిన వాళ్ళే హక్కులు చేర్చుకుని 124 సీట్లు ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారు. 21 మంది ఎంపీలు మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అవడానికి కారణం, ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉంటారంటే, అంటే తెలుగు రాష్ట్రంగా హైదరాబాద్ లో, మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశే కదా, నేను ఆంధ్రప్రదేశ్ కదా, అందరిని హక్కులు చేర్చుకునేది హైదరాబాద్, ఇక్కడ ఉండొద్దని ఎవరన్నా అంటున్నారా? ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి అంతే కదా. ఆయన 1-2 రోజులు రావడానికి హక్కు లేదా?
ఎంతమంది లేరు? ఈయన ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నారని వాళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర అవ్వాలి కదా సార్ వాళ్ళకి. 5 రోజులు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. 5 రోజులు ఎక్కడ ఉంటాడు? మంగళగిరిలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్న. 2 రోజులు అది శని ఆదివారంలో ఏదో ఒకటి 2 రోజులు ఫ్యామిలీతో కూడా గడపాలి కదా. అది కూడా పిల్లల చదువులు, ఆయనకేం ఆదాయం లేదు కదా. ఆయనకేం ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారు? లేవు సార్. పేపర్ మిల్లు లేవు కదా. మరి ఒకటే ఒక ఆదాయం ఏంటి? పవర్ ప్రాజెక్టులు ఏమి లేవు. మరి అన్ని కూడా ఏంటంటే వాళ్ళ సిస్టర్ చెప్పినట్టు జగనన్న వదిలిన బాణం ఆయన వైపు వెళ్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా ఆవిడ కూడా అక్కడ లేదు సార్, ఆవిడ కూడా హైదరాబాద్. మరి ఇన్ని సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏకైక సినిమాలు చేసుకోవాలి కదా, ఆ కమిట్మెంట్ ఇచ్చేసుకోవాలి కదా. ఆయన ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు ఫ్లైట్ దిగాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదనేది జనం చెప్తున్నమాట. మీరే ఉంటారు అంతే కదా సార్. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కోసం బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోయేటువంటి ఆయన పక్క వాళ్ళకి చెప్తున్నటువంటి ఏదైనా రాజధాని విషయంలో కొద్ది గొప్ప రాజధాని పరిసర ప్రాంతాలు ఈయనకి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు కూడా నిరాశ నిలిచారనుకోవాలి. ఇక్కడ రాజధాని పరిసర ప్రాంతాలు ఎవరు కూడా ఓటేసే పరిస్థితి ఉండదు. సెల్ఫ్ గోల్ అంటారా సార్ ఇది? కంప్లైంట్ అపరాధం, స్వయంకృత అపరాధంగా మనం చూడొచ్చు. ఆయన టెంప్టేషన్ తో మరి ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ రాష్ట్రం మీద, అమరావతి మీద అంత కక్ష అవసరం. అమరావతి మీదే కదా సార్, ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ ఓటే లేదనుకుంటే ప్రజల మీద కక్ష తీసుకుంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు 20 నెలలు అన్నారు, 2 సంవత్సరాలు తీసేయండి, ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందేగా. అంతే కదా సార్. ఏది కొత్త ప్రభుత్వం రావాలంటే వీళ్ళు 3 సంవత్సరాలు ఏ పని చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం రాజధాని పూర్తి చేసి పరిశ్రమలు, ఉద్యోగాలు, మెరుగైన వసతి సౌకర్యాలు, పోలవరం పూర్తయితే మళ్ళీ ఎవరు వస్తారు? ఇంకేమో సార్, మళ్ళా కూటమి వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఈ 4 ఉన్నప్పుడే రాజకీయాలు సక్సెస్ అవుతారు. ఈ ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది. మరి ఈ ఉన్నంత వరకు, వాళ్ళు సఖ్యతగా ఉన్నంత వరకు, వాళ్ళ స్నేహ బంధం, వాళ్ళ యొక్క కూటమి బంధాన్ని బీటలు కలగకుండా చూసుకున్నంత వరకు వాళ్ళకి డోకా లేదండి. అంటే ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడేస్తున్నారంటారా? అంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. రాజకీయాలు అది పనికిరాదు. పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ ఈ మాట్లాడిన ప్రెస్ మీట్లు ఇట్లా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఒక సగటు మనిషిగా అనిపిస్తా ఉంది. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో మరి చూడాలి. మరి నిజమే సరే, ఏమన్నా చూపించుకుంటే కూడా బెటర్ ఏమో అని కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అవి మనం మాటలు కాదు కానండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు. ఆయన మాట్లాడాల్సిన మాటలు కాదు, ఆయన మనం గౌరవించాలి. ఆయన మిగతా వాళ్ళగా మనం అనలేం. కానీ ఎందుకు ఇలా మాట్లాడాడు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తో సెల్ఫ్ గోల్డ్ లో ఇలా మాట్లాడారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనవసరం కానీ పిల్లలు 4 కార్లు మార్చినట్టు మారుస్తున్నాడు అని చెప్పి అన్నారు. అది జనం ఏమైనా స్వీకరించారా? అంతే కదా. ముఖ్యమంత్రి చెప్పిన ఇలా 2 పిఠాపురంలో అక్కని గెలిపిస్తే హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం చేస్తున్నారు. చేశారా? ఈ 2 జరగల. పవన్ ని అదపోతాను తప్పపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి పవన్ అన్న మాటకి జనం నమ్మారు. చెప్పి మరి కాబట్టి ఇక్కడ విమర్శించేటప్పుడు ఆయన సక్సెస్ లో ఉన్నాడు. అక్కడ వీళ్ళు ఓడిపోయి ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఉన్నారు. కాబట్టి అనడానికి హక్కు లేదు. ప్రజలు తీర్పు ఇస్తారు. అల్టిమేట్ గా ప్రజల గుండెల్లో ఉండాలంటే మీరు చెప్పే ప్రతి మాట వాళ్ళు నమ్మాలి. అల్టిమేట్ గా ప్రజలే నిర్ణేతలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.